ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వెలాసిటీ ఎఫెక్ట్ రీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో మీరు ఇలాంటి వీడియోస్ ట్రై చేయండి, డెఫినెట్గా మీ వీడియోస్ కూడా వైరల్ అవుతాయి. సో ఈ విధంగా వీడియోస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీకు ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్. ఓకే, సో మీ మొబైల్లో క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్ లేకపోతే సో దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్యాప్కట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు క్యాప్కట్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీరు ఏదైతే మీ వీడియోని ఈ విధంగా వెలాసిటీ ఎఫెక్ట్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఒకసారి ఇప్పుడు నేను ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఈ వీడియో ప్లే చేస్తే మనకు నార్మల్గా ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మీరు ప్రీవ్యూ వీడియోలో చూసినట్టుగా ఇలాంటి వెలాసిటీ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో ఈ వీడియోకి చెప్తాను, చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఎంతవరకు కావాలో మీరు అంతవరకు డ్యూరేషన్ ఈ విధంగా పెట్టుకోండి అనమాట. సో మీ డ్యూరేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఏం చేసుకోవాలంటే సింపుల్గా కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఇక్కడ మనం వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఒకసారి. సో వీడియో మీద ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ స్టైల్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం ఇక్కడ స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ ఆటో వెలాసిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇది వీడియోకి మాత్రమే అప్లై అవుతుంది. సో దీని మీద ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆటో వెలాసిటీ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది, 100% కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఆటోమేటిక్గా మనకు వెలాసిటీ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇంతటితో వీడియో అయిపోలేదు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఒక స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ వీడియోని ఇక్కడ మనం సింపుల్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఇదే విధంగా కూడా ఒక 2 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ దీన్ని 2 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ నేను 2 సెకండ్స్ వద్ద 4, 6, 8, 10, 12, 14, 16, అలాగే 18, అలాగే 20. సో ఈ విధంగా మల్టిపుల్ టైం దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ వీడియో క్లిప్కి మధ్యలో ఇక్కడ ఈ బాక్స్ ఉంటుంది ట్రాన్సాక్షన్. ఇక్కడ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా అందులో మనకి ఇక్కడ బేసిక్ ఆప్షన్ ఉంటుంది. బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫ్లాషెస్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ ఫ్లాషెస్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీని డ్యూరేషన్ అనేది మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ 0.3 సెకండ్స్. సో ఈ 3 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ తగ్గించేసుకోవాలి. తగ్గించేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో క్లిక్ చేసుకొని ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కనుక మనం ప్లే చేసినట్లయితే సో ఈ వీడియో డ్యూరేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇప్పుడు చూడండి, ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా చాలా ఎక్సలెంట్గా మనకు ఇలాంటి రీల్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఆటో వెలాసిటీ ఎఫెక్ట్ని అప్లై చేస్తే మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోండి, 100% మీకు రిజల్ట్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.